నా వల్ల అవుతుందా? ఇది నేను సాధించగలనా? ఇది నేను వెళ్ళగలనా? ఇది నేను నెగ్గగలనా? ఇది నా వలన అయ్యే కార్యమేనా? ఇది నా వలన అవ్వగలిగే కార్యమేనా? ఇది నా వలన చేయగలిగే కార్యమేనా? అయ్యో నా వల్ల కాదు. చాలా మంది ఈ మాట దగ్గర ఆగిపోతారు. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను వెనకడిగేస్తాను, మా వల్ల కాదు, మేము ముందుకు వెళ్ళలేము, ఇంతకు మించి దీనికి మించి మేము ప్రయత్నించలేము, దీనికి మించి మేము ఇంకా ప్రయాస పడలేం, మా శక్తికి మించి అయితే మేము ప్రయాస పడలేం, మా శక్తికి మించి అయితే మేము ప్రయత్నం చేయలేం. ఆల్రెడీ మాకున్న శక్తి సామర్థ్యాలన్నీ వాడేసాం, మాకున్నవన్నీ కూడా ఖర్చు పెట్టేశాం, మాకున్నవన్నీ కూడా ప్రయాసంతో చేసేసాం, ఇంకా మా వల్ల కాదు, ఇది మాకు మించినది. ఎవరున్నారు నాయన మీతో అంటే యెహోవా మాకు తోడై ఉన్నాడు. ఆ పని జరిగేంత వరకు నేను తోడుగా ఉంటాను. నిన్ను నేను నియమించిన వాడిని, నిన్ను నేను ప్రతిష్ఠించుకున్న వాడిని, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్న వాడిని, నా కొరకు నిన్ను ఏర్పాటు చేసుకుని నియమించుకున్నా, నేను విడిచిపెట్టను, నేను నీకు తోడై ఉంటాను.